హలో నమస్తే నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ ఒక భారీ ఒప్పందాన్ని నెలకొల్పుతూ వచ్చింది. మొన్న ఢిల్లీ వేదికగా ఢిల్లీకి సంబంధించి ఇటు కేంద్ర మంత్రులతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి కూడా గూగుల్కి సంబంధించి ఒక భారీ ఒప్పందాన్ని చేసుకుంటూ వచ్చారు. దాదాపు 1,30,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకొని విశాఖపట్నంలో డేటా సెంటర్ని కూడా నిర్మించబోతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతోపాటు మరిన్ని కంపెనీలను మరిన్ని సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఐటీకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు దీని మీద ఎందుకు రాజకీయంగా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి? వాస్తవానికి ఈ గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఒప్పందం ఏదైతే ఉందో దీని వెనకాల అదానీ కూడా ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడా కూడా అదానీ గూగుల్ పార్ట్నర్షిప్ అనేది మాత్రం ఎక్కడా కూడా మీడియా ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ఎక్కడా కూడా ప్రశ్నించట్లేదు. కానీ నేషనల్ మీడియా మాత్రం ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకుంటున్నా కూడా గూగుల్ డేటా సెంటర్ కాదు, ఇది అదానీ డేటా సెంటర్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ కూడా దీనికి సంబంధించి క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది. 2023లో మేము ఆల్రెడీ అదానీకి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీతో ఒప్పందాలు చేసుకుంటూ వచ్చింది. విశాఖలో ఆల్రెడీ ఒక డేటా సెంటర్ని నిర్మించాలని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన కూడా చేసుకుంటూ వచ్చారు. దానికి లే ఆఫ్ ఫౌండేషన్ కూడా వేసుకుంటూ వచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటున్నప్పుడు నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకొచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ అది ఇదేనా, లేదంటే ఇది వేరా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ ఏంటి, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గూగుల్తో ఒప్పందం తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ ఏంటి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకైతే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, గత ప్రభుత్వానికి సంబంధించి డేటా సెంటర్ విషయంలో ఏం జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఎందుకు అదానీని సైడ్ చేసేసి కేవలం గూగుల్తో మాత్రమే మేము ఒప్పందం చేసుకుంటూ వచ్చాము, గూగుల్కి సంబంధించి ఈ డేటా సెంటర్ రాబోతున్నట్టు కూడా ప్రచారం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకుంటే, అయితే ఇక్కడ మొన్న ఈ డేటా సెంటర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించి ఒప్పందం చేసుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటు నిర్మలా సీతారామన్ కావచ్చు, అలాగే అశ్విని వైష్ణవ్ కావచ్చు, గూగుల్ సీఈఓ కూడాతో కలిసి కూడా ఈ ఒప్పందాన్ని అయితే తీసుకుంటూ వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పరిణామం. అయితే ఇప్పుడు దీని మీద నేషనల్ మీడియా ఎలా స్పందిస్తుంది? మనం ఎందుకంటే ఎక్కువగా తెలుగు మీడియా ఫాలో అవుతూ తెలుగు మీడియాని అంతా కూడా చూస్తూ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి వర్షన్, ఇక్కడ వస్తున్నటువంటి వర్షను కేవలం ఇది ఒప్పందం గూగుల్కి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ కూడా జరుగుతుంది. కానీ నేషనల్ మీడియా ఏం చెప్తుందంటే ఈ ఒప్పందం ఏదైతే జరుగుతూ వచ్చిందో గూగుల్ అండ్ అదానీ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మధ్యలో, దాంతోపాటు ఎయిర్టెల్కి సంబంధించిన పార్ట్నర్షిప్, సో వీళ్ళ ముగ్గురు భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఒక భారీ డేటా సెంటర్ని నిర్మించబోతూ ఉన్నారు. ఇది వాస్తవానికి చెప్పాల్సినటువంటి మెయిన్ ఇష్యూ, వాస్తవానికి మాట్లాడాల్సినటువంటి మెయిన్ ఇష్యూ. అలాంటిది ఎందుకు ఇక్కడ అదానీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సైడ్ చేస్తుంది, ఎందుకు అదానీని పక్కన పెడుతుంది అనేది కూడా ఒకసారి పరిశీలించుకుంటే, ఒకసారి నేషనల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను కూడా మనం చూసుకుంటూ వద్దాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేషనల్ మీడియా ఏం చెప్తూ వచ్చింది అనేది కూడా. సో హిందుస్థాన్ టైమ్స్లో కూడా నిన్న ఒక ఆర్టికల్ని ప్రజెంట్ చేస్తూ వచ్చారు. గూగుల్ అదానీ పార్ట్నర్ టు బిల్డ్ 15 బిలియన్ ఏఐ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. వాట్ డస్ దిస్ మీన్స్ అంటే దానికి సంబంధించి కూడా ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేస్తే గూగుల్ అదానీ పార్ట్నర్స్ టు బిల్డ్ 15 బిలియన్ అంటే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలకి సంబంధించిన పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మేము పెట్టబోతున్నామంటూ కూడా హిందుస్థాన్ టైమ్స్ కూడా దీనికి సంబంధించి చెప్తూ వచ్చింది. దాంతోపాటు ఏఎన్ఐకి సంబంధించి చూసుకుంటే అదానీ పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నము. ఇది ఏఎన్ఐ న్యూస్కి సంబంధించి కూడా ఇక్కడ అదానీకి అలాగే ఇందాక నేను చూపించినట్టు గూగుల్ సీఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోని కూడా మెన్షన్ చేస్తూ ఏఎన్ఐ ప్రజెంట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇది ఏఎన్ఐ న్యూస్లో కూడా వాళ్ళు ట్వీట్ చేసినటువంటి చూసుకున్నా కూడా అదానీ అండ్ గూగుల్ పార్ట్నర్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం సేస్ అదానీ గ్రూప్. అదానీ ఎంటర్ప్రైజెస్ through its joint venture company Adani Connects and Google today announced a landmark partnership to develop India's largest AI data center campus and new buildings in Visakhapatnam. దాంతోపాటు దీనికి సంబంధించి చూసుకుంటే ఇందా నేను చెప్పినట్టు ఇంకొకటి బిగ్గెస్ట్గా ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా హబ్ గూగుల్ అదానీ అండ్ ఎయిర్టెల్ జాయిన్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ 15 బిలియన్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం, బిగ్ స్టెప్ ఫర్ ఇండియా. సరే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికైనా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానీ ఇవి కనిపించకపోవచ్చు, కానీ వాస్తవానికి జరిగింది ఇది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు పెట్టున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాంతో
అదానీ టైప్ అవుతూ ఉంది. సో దీనికి సంబంధించి గౌతమ్ అదానీ గ్రూప్ చైర్మన్, అదానీ గ్రూప్కి సంబంధించిన ఎండి గౌతమ్ అదానీ కూడా ఆయన ఏం చెప్పాడో కూడా ఒకసారి చూద్దాం. నేను ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు, ఆయన ఎక్స్ ఖాతాలో ఆయన చెప్పింది ఏంటంటే, ఏ మొమెంటబుల్ డే ఫర్ ఇండియా, అదానీ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు build India's largest AI data center campus in Visakhapatnam, engineered specially for the demand of artificial intelligence. This facility will house the TPU and GPU based computer power required for IT companies. సో దీనికి సంబంధించి చూసుకుంటే గౌతమ్ అదానీ సాక్షాత్గా ఆయన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేస్తూ వచ్చింది ఏంటంటే, అదానీ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్. మరి ఎందుకు ఇక్కడ ఏ మీడియా ఛానల్స్ చూసినా, ఏ పేపర్లు చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా అదానీ ఫోటో ఎందుకు వేయలేకపోయారు? మరి నేషనల్ మీడియా మొత్తం కూడా అదానీని కవర్ చేస్తూ వచ్చింది, గూగుల్ సీఈఓని కవర్ చేస్తూ వచ్చింది. అసలు దీనికి సంబంధించి మెయిన్ వెనకాల ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి అదానీ కదా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. అలాంటి ఎందుకు అదానీకి సంబంధించినటువంటి పేరుని, అదానీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో తీసుకురావట్లేదు? ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎందుకు అదానీ పేరు చెప్పడానికి భయపడుతున్నారంటే, ఇక్కడ మెయిన్గా ఒక ఇష్యూ ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ టైం పీరియడ్లో ఎక్కువగా అదానీ డేటా సెంటర్ కావచ్చు, అదానీ డేటా పార్క్ కావచ్చు, అదానీ టెక్ పార్క్ అంటూ కూడా ఇలా చాలా విషయాల్లో అదానీకి సంబంధించిన పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతూ వచ్చారు. దానికి సంబంధించే ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే డేటా సెంటర్ని గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారో, అలాంటి డేటా సెంటర్ని ఆల్రెడీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంతో ఉన్నప్పుడు అదానీతో ఒప్పందం చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి అదానీకి సంబంధించి ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో అదానీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో కనెక్షన్స్ ఉన్నాయి, అదానీ ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది, అదానీకి సంబంధించిన కంపెనీలన్నింటినీ కూడా ఎక్కడే ఎందుకు పెట్టుబడులు పెడతా ఉన్నాయి, దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందంటూ కూడా పదే పదే టీడీపీ మీడియా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వచ్చినప్పుడు, అప్పుడు చేసినటువంటి ప్రచారము ఇప్పుడు మళ్ళీ మనం అదానీతో టైఅప్ పెట్టుకుంటే బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదానీని ఎస్కేప్ చేసి గూగుల్తో మాత్రమే మనం పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం అని చెప్పేసి మన మీడియా ఛానల్స్లో, మన పత్రికల్లో కలరింగ్ ఇచ్చేసుకుంటే ఇది సక్సెస్ఫుల్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి జనాల్లోకి వచ్చేసినట్టు కూడా ఒక పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీయకుండా చాలా కూల్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని టీడీపీ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అయితే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఏదైతే సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందం అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు, అదానీకి సంబంధించి ఒప్పందం జరుగుతూ వచ్చిందో, టీడీపీ మీడియా, టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెక్కితో ఒప్పందం చేసుకుంటూ వచ్చింది, పర్ యూనిట్ని ₹2.50 జగన్మోహన్ రెడ్డి కొంటే దీని వెనకాల పెద్ద అవినీతి ఉంది, దానికి సంబంధించి 1700 కోట్ల రూపాయలు అదానీ జగన్మోహన్ రెడ్డికి లంచంగా ఇస్తూ వచ్చారు. ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించి అమెరికాలో అదానీ మీద ఒక కేసు ఫైల్ అవుతూ వచ్చింది, అక్కడ కోర్టులన్నీ కూడా అదానీని చివాట్లు పెడుతూ వచ్చాయి, అదానీ పెద్ద దొంగ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అలాంటి దొంగతో ఇక్కడ ఉన్నటువంటి మరొక దొంగ జగన్మోహన్ రెడ్డి టైఅప్ పెట్టుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి 1700 కోట్ల రూపాయలు అక్రమంగా ఆయనకి లంచం ఇచ్చి ఆయన దగ్గర తీసుకొని ఆ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నారంటూ కూడా పదే పదే మాట్లాడినటువంటి టీడీపీ మీడియా ఛానల్స్ మళ్ళీ ఇప్పుడు అదానీకి సంబంధించిన డేటా సెంటర్తోనే మనం ఒప్పందం చేసుకుంటే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, కాబట్టి మనం చేసినటువంటి ప్రచారం అంతా కూడా అబద్ధం అని చెప్పేసి ప్రజలు నమ్మేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ అదానీని పక్కన పెట్టేసి కేవలం మన టైప్ అంతా కూడా గూగుల్తో అనే విధంగానే మనం ప్రచారం చేసుకుంటే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మార్కెట్ స్ట్రాటజీతో చంద్రబాబు నాయుడు గారు ఈ 2-3 రోజుల నుంచి చేస్తున్నటువంటి మార్కెట్ ప్రచారము, దీని మీద సోషల్ మీడియాలో కావచ్చు, టీడీపీ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అంతా చూస్తూ ఉంటే అవునా నిజమా అనేటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. సరే ఇది కాదా అంటే ఖచ్చితంగా అదే. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్కి సంబంధించి అదానీతో ఒప్పందం చేసుకున్నాడో అలాంటి డేటా సెంటర్ని ఇప్పుడు మళ్ళీ గూగుల్ పార్ట్నర్షిప్తో అదానీకి గూగుల్కి జరిగినటువంటి ఒక ఒప్పందం మధ్య గతంలో ఏదైతే మేము విశాఖలో ఏ డేటా సెంటర్ని పెడతామని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అదానీ ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ప్రాసెస్ కాబట్టి అలాంటి ఒప్పందాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే మేము పెట్టుబడులు పెట్టబోతున్నాము, ఆంధ్రప్రదేశ్తోనే మేము విశాఖపట్నంలోనే ఏ డేటా సెంటర్ సంబంధించి పెట్టుబడులు పెట్టబోతున్నామంటూ కూడా అదానీ గ్రూప్ చెప్తూ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనం ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఇది అదానీ, గూగుల్ అలాగే ఎయిర్టెల్కి సంబంధించిన ముగ్గురికి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్. ఆ వెంచర్ని తీసుకొచ్చి ఇప్పుడు విశాఖపట్నంలో పెడుతున్నారు. అందుకోసమనే తెలుగు మీడియా ఛానల్స్లో, తెలుగు మీడియా పత్రికలు కొంచెం తగ్గించేసి నేషనల్ మీడియాలో చూస్తే ఇలాంటి ఇంపాక్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడంతా కూడా వన్ సైడెడ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా చెప్పిందే నిజం, ఇదే నిజం కాబట్టి అనేటువంటి ఒక ఇండికేషన్లో జనాలు ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు చూడాలి. సో దానికి సంబంధించి కూడా చూసుకుంటే నేను మీకు చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే అదానికి సంబంధించిన ప్రభుత్వము ఎలా వెంచర్ చేసుకుందనేది కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిలీజ్ చేసినటువంటి జీవో. ఆ జీవోకి సంబంధించి చూసుకుంటే డేట్ కూడా నేను చెప్తున్నాను 23/11/2020కి సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏం చేస్తుంది, ఏంటి రిలీజ్ చేస్తుంది, అదానీ గ్రూప్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుంది అనేటికి సంబంధించిన అంశం మీద కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒక జీవోని కూడా రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ జీవోకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కమిటెడ్ టు ప్రొవైడ్ imputes to the growth of data center and strongly believes that data center have the potential to catalyze the overall development of IT sector industry in the state. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ has submitted a revised final proposal to the government for establishing an integrated data center park and technology business park including 200 megawatts data center park, IT business park, skill university and recreation center on మధురవాడ విశాఖపట్నం అండ్ రిక్వైర్డ్స్ ఫర్ ద స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో ఇప్పుడు ఏదైతే ఈ జీవో రిలీజ్ చేస్తూ వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదానీ గ్రూప్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇక్కడ డేటా సెంటర్ కావచ్చు, ఐటీ బిజినెస్ పార్క్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే ఐటీ సెక్టర్కి సంబంధించిన ఒక పెద్ద డేటా సెంటర్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అదానీకి సంబంధించిన కంపెనీలన్నింటినీ కూడా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుంటామంటూ కూడా 2020లో ఒక జీవో రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా మనం చూసుకుంటూ వచ్చాము. అయితే దీనికి సంబంధించినటువంటి అదానీ వెబ్సైట్లో అదానికి సంబంధించిన కంపెనీస్ వెబ్సైట్లోనే వాళ్ళు ఇనీషియల్గా అప్పుడు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించిన ఇష్యూని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. అదానీ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించి చూసుకుంటే ద పార్క్ విల్ హోస్ట్ 300 megawatts ఆఫ్ డేటా సెంటర్ కెపాసిటీ పవర్డ్ విత్ అప్ టు 100% రెన్యూబుల్ ఎనర్జీ. ఇక్కడ చూసుకుంటే May 4, 2023లో అదానీకి సంబంధించిన వెబ్సైట్లో కోట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటో చూడండి. మెయిన్గా ద అదానీ గ్రూప్ ఈజ్ డెవలపింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇన్ వైజాగ్ టు బూస్ట్ లోకల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఇన్ ద రీజియన్. The groundbreaking ceremony at the Park State site in Vizag was held on 3rd May 2023 in the presence of Honorable Chief Minister of Andhra Pradesh Y.S. Jaganmohan Reddy, Managing Director of Adani Group Mr. Rajesh Adani and CEO and whole-time Director of Adani Ports and Sez Limited కరణ్ అదానీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. ఇది May 3, 2023కి సంబంధించి. సో ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటర్ని ఎవరు తెచ్చారు ఏంటనేది పక్కన పెట్టేసేస్తే ఎందుకు అదానీని హైడ్ చేస్తూ వస్తున్నారు? ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అదానీయే. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అదానీ డేటా సెంటర్ని ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అక్కడ పెట్టుబడులు పెట్టింది అదానీయే. ఇప్పుడు మీతో ఒప్పందం చేసుకొని 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకేష్ తెచ్చేశాడు, చంద్రబాబు నాయుడు తెచ్చేశాడు. వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, పర్టికులర్గా దీన్ని హైప్ చేస్తున్నటువంటి కొంతమంది మీడియా ఛానల్స్ ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, అదానీ ఫోటోని ఎందుకు మీరు పెట్టట్లేదు, అదానీ పేరుని ఎందుకు మీరు పలకట్లేదు అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి పెడుతుంది అదానీ అండ్ గూగుల్ అండ్ ఎయిర్టెల్. వీళ్ళ ముగ్గురు పార్ట్నర్షిప్తో 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఈరోజు విశాఖపట్నానికి తీసుకురాబోతున్నారు. ఈ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి మరి గతంలో మీరు ఆరోపించినట్టు జగన్మోహన్ రెడ్డి అదానికి మధ్య ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. దీని వెనక 1,000 కోట్ల అక్రమాలు జరగబోతూ ఉన్నాయి. దీని వెనక ప్రభుత్వానికి సంబంధించినటువంటి 1,000 కోట్ల విలువ చేసేటువంటి భూములన్నింటినీ కూడా అదానికి ఇచ్చేస్తూ ఉన్నారు. దీని ఇన్సెంటివ్స్ పేరుతో కంపెనీలను తీసుకొచ్చేటువంటి అంశం పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. కలెక్టరేట్లు అమ్మేస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు అమ్మేస్తున్నారు, ఇవన్నీ అమ్మేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అదే అదానికి సంబంధించిన డేటా సెంటర్తో ఇప్పుడు ఈరోజు ఒప్పందం చేసుకుంటూ ఉన్నారు? దానికి సంబంధించిన వివరణ ప్రభుత్వం ఇవ్వాలి కదా. సో ఖచ్చితంగా ఇదంతా చూసినప్పుడు ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా గతంలో మనం అధికారంలో లేనప్పుడు ఎలాగైనా మాట్లాడచ్చు, గతంలో మనం అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, దాని మీద బురద చల్లడానికి, దాన్ని ముప్పు తిప్పలు పెట్టడానికి ఎలాంటి మాటలైనా మాట్లాడచ్చు. అదానీ జగన్కి లంచం ఇచ్చాడని చెప్పేసి మాట్లాడచ్చు, లేదంటే జగన్ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడచ్చు, జగన్ అలా చేశాడు ఇలా చేశాడు, మనం ఎన్నైనా మాట్లాడచ్చు. బట్ వన్స్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని విమర్శలు చేసిన అదానీ అయినా మనకు ఓకే, ఎన్నిసార్లు విమర్శలు చేసినటువంటి కంపెనీలైనా ఓకే, లేదంటే జాకీ కంపెనీలు ఇక్కడి నుంచి చెడ్డీ వదిలి వెళ్ళిపోయాయని చెప్పేసి మాట్లాడినటువంటి కంపెనీలు, లేదంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా
బొబ్బట్లు యూనిట్ తెచ్చారు, లేదంటే ఇంకో యూనిట్ తెచ్చారు, అవి తెచ్చారు, ఇవి తెచ్చారని చెప్పేసి మాట్లాడినటువంటి కంపెనీలన్నింటినీ కూడా మన హయాంలో వస్తే మాత్రం అవి గొప్ప కంపెనీలు, అవి పెద్ద కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ని తిరగబెట్టేటువంటి కంపెనీలుగా మనం ప్రచారం చేస్తూ ఉంటాం. కానీ మనకు నచ్చని వ్యక్తో, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పార్టీనో వేరే కంపెనీలతో, అప్పుడున్నటువంటి ప్రభుత్వము వేరే కంపెనీలతో ఎంఓయూలు చేసుకొని వాళ్ళతో టైపులు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టిస్తే మాత్రము అవన్నీ కూడా అవినీతితో జరిగినాయి, వేల కోట్ల రూపాయల డబ్బులను అవినీతిగా తీసుకొని ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి మనం ప్రచారం చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ గూగుల్కి సంబంధించినటువంటి ఒప్పందం జరిగిందని చెప్పేసి పదే పదే ప్రచారం చేసినటువంటి టీడీపీ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మీరు మొన్నటిదాకా విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ని అదాని ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసేటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తికి సంబంధించిన కంపెనీతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 1,30,000 కోట్ల రూపాయలకి సంబంధించిన ఒక మెగా డేటా సెంటర్ పార్క్ని ఈరోజు వైజాగ్లో నిర్మిస్తూ ఉంది. మళ్ళీ దీనికి సంబంధించి మీరు ఫౌండేషన్ స్టోన్ వేయండి, ఎందుకంటే ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి వేసాడు కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేయం కదా, మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తాం, మళ్ళీ మనం ఒక శిలాపాలకం తయారు చేస్తాం, దానికి సంబంధించి ఓపెనింగ్ చేస్తాం కాబట్టి సో మళ్ళీ చేయండి, కనీసం అట్లీస్ట్ ఈ టర్మ్లో ఉన్న దాన్ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ ముందుకు వేయండి. 2023లో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు, దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేశాడు. సరే, ఆ తర్వాత ఎన్నికలు అంటారా, ప్రభుత్వం పడిపోవటము, మళ్ళీ మీరు అధికారంలోకి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి కదా. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు మీకు టైం పీరియడ్ ఉంది కాబట్టి ఈ 3.5 సంవత్సరాల టైం పీరియడ్లో దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడే విధంగా, అక్కడ ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ప్రయత్నించండి. కానీ దాన్ని తప్పుడు ప్రచారాని కోసమో, లేదంటే ప్రభుత్వాల మీద విమర్శలు చేయడానికి, ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా దించేయాలి, ఆ ప్రభుత్వం ఏ ఒప్పందం చేసుకున్నా దాని వెనకాల అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, లంచాలు తీసుకునేటువంటి ఒక ప్రచారాన్ని ఎక్కడి నుంచైనా కట్టుబడి మీరు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గ్రౌండ్ అయ్యే విధంగా కూడా ప్రయత్నించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.